స్వాగతం దైవజనమా, మీకిదే మా హృదయపూర్వక స్వాగతం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమ. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు చవ్వా రాయపరెడ్డి, మేరీ సునీంద్ర, వీరి యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరియ రాజీవ్ రెడ్డి, మరియు అమృత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా చవ్వా పెద్దశివరెడ్డి, శాంతమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీ కుటుంబం కోసం ప్రత్యేక విధముగా అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. విజయవాడ మిత్రాసనం గుడ్మన్పేట విచారణ వాసే రాంబాబు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, మరియు వాసే రాజేశ్వరి, శ్రీధర్, శారద, దోమ రఘు, లిఖిత, భార్గవ్, కీర్తి, విజయలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదె కొమరయ్య, కమలా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గాదె ప్రదీప్, ప్రమోద్, గాదె ప్రణీత్ కుటుంబ సభ్యుల పూజ. మల్లవరపు ఇన్యాసి శౌరమ్మ తలంపు ప్రకారం కుటుంబంలో మరణించిన మల్లవరపు జోజయ్య, లూకాసు, బెల్లంకొండ నక్షత్రమ్మ మరియు ఇతర కుటుంబ సభ్యుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. ఈ రోజున 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఒక్క కుటుంబాన్ని, ఆ దంపతులను దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. బోయపాటి ఎన్నారెడ్డి, అరుణ, సురేష్ రెడ్డి, సంగీత, స్మెరా, స్మయన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ గర్పీఠం బుచ్చిరాజుపాలెం విచారణ ఎహెల్ ఫ్రాన్సిస్ గారి ఆయురారోగ్యములు ప్రసాదించమని పివి ఫ్రాన్సిస్కు
మంచి మనస్సును ఆయురారోగ్యమును ప్రసాదించమని పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దయాల, అంతోని, శ్యామల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా రాబోయే కాలంలో కూడా ఈ దంపతులను వారి కుటుంబములను ఆశీర్వదించమని కుటుంబ సభ్యుల పూజ. తూమాటి శ్రీదేవి తలంపు ప్రకారం తూమాటి అంకారావు, తూమాటి సుబ్బయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియు తూమాటి చరణకు మంచి ఉద్యోగమును ప్రసాదించమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం కంచెక చర్ల విచారణ కట్టా ప్రకాశ్రావు గారికి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండాలని నథానియేలు, మేరీ, దాసు, జ్యోతి, బాలస్వామి, స్వాతి, రమేష్, దేవమాత, ప్రసన్నకుమార్, ప్రనూష, దినేష్, గోపి, దివ్య, ఆదర్శ, అహల్య, హన్సిత, హస్విత కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి దాతలందరినీ ఈ దివ్య బలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు వారిని హేరాళముగా దీవించమని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లి శ్రీ సభతో ఐక్యమై పునీత ఎఫ్రేం గారి స్మరణను కొనియాడుతూ ఉన్నాము. పునీత ఎఫ్రేం గారు డీకన్ పట్టా పొందారు, కానీ గురుత్వాన్ని ఆయన పొందకుండా డీకన్గానే ఉండి శ్రీ సభకు వేద పండితుడిగా ఆయన ఒక కవిగా, ఆ తర్వాత ఆయన సమయంలో తిరుసభకు విరుద్ధముగా ఉన్నటువంటి అనేక తప్పుడు బోధనలను, తప్పుడు సిద్ధాంతములను తన యొక్క రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా ఆయన ఖండించారు. ముఖ్యముగా యేసు ప్రభువులో ఉన్నటువంటి మానవ లక్షణాన్ని ఆయన తన యొక్క రచనల ద్వారా తెలియపరచి ఏ విధముగా మనుషులందరికీ యేసు ప్రభు సుమాతృక కాగలడో ఆ విషయాన్ని ప్రస్తావించటం కోసం అటు దైవత్వమును మాత్రమే అంగీకరించి యేసు ప్రభువులో మానవత్వం లేదు అనేటటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని ఆయన ఖండించి ప్రభువులో ఉన్నటువంటి మానవ లక్షణాలను, మానవ స్వరూపాన్ని మనందరికీ కూడా సుమాతృకగా ఆయన చూపిస్తూ ఉన్నారు. 373వ సంవత్సరంలో ఇదే రోజున ఆయన పరమపదించారు. ఈరోజు మనం వినేటటువంటి 2 పట్టణాలు, మొదటి పట్టణం అదే విధముగా సువిశేషం మనము పరులకు ఉపయోగపడేటటువంటి జీవితాన్ని జీవించాలని పిలుపునిస్తూ ఉన్నాయి. అనేక సార్లు మనిషి స్వార్థముతో జీవిస్తూ పరులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పరుల యొక్క పేరును చెడగొడుతూ పరులకు వ్యతిరేకముగా పనిచేస్తూ మానవ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. మరి యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా లోకానికి వెలుగుగా, భూమికి ఉప్పుగా మన క్రైస్తవులందరం కూడా సృష్టించబడ్డాము. కాబట్టి రుచిగా మారాలి, ఇతరులకు వెలుగుగా మారాలి అని కోరుకుంటూ ఆ విధముగా జీవించటానికి విఫలమైనటువంటి సందర్భాలను తలచుకుని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమ్మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని మాల్కొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, డీకనుగా సేవలందించిన పునీత ఎఫ్రేము పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నీ పరమ రహస్యములను గురించి గానము చేసి ఆనందముతో ఉప్పొంగిపోయెను. ఆ పరమ రహస్యముల ద్వారా నిన్ను మాత్రమే సేవించుటకు బలమును పొందెను. కావున పరిశుద్ధాత్మతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభువాణి ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారెఫతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించేదనని చెప్పెను. ఏలియా అట్లే సారెఫతుకు వెళ్ళెను. అతడు నగరద్వారమును చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవ పోయిలోనికి పుల్లలేరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకుని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళిపోవచ్చుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెను కూడా తీసుకుని రమ్ము అని చెప్పాను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రము ఉన్నది. నేనిక్కడ 2-3 పుల్లలేరుకున్నటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకోవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవు అనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టె భుజించుచూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖ కాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము.
నరులారా, మీరెంతకాలం నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయములను అర్పించి అబద్ధములకు పూనుకొందురు? అందరూ, ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము. ప్రభువు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును. కోపముగా ఉన్నప్పుడు పాపమును చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. అందరూ, ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని మా మీద ప్రసరింపనిమ్ము. మా మీద ప్రసరింపనిమ్ము. పలులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. భూమికి ఉప్పుగా రుచినిచ్చువానిగా తననే కోల్పోవు త్యాగిగా మార్చు. తననే కోల్పోవు త్యాగిగా మార్చు. నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమై పోతుంది. నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమై పోతుంది. పరులకు ఘనంగా ఇచ్చినదంతా, పరులకు ఘనంగా ఇచ్చినదంతా నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. నాలోనే నిలచి నన్ను దీవిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమికి ఊపుగా రుచినిచ్చువానిగా తననే కోల్పోవు త్యాగిగా మార్చు. తననే కోల్పోవు త్యాగిగా మార్చు. తననే కోల్పోవు త్యాగిగా మార్చు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు.
పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. మీరు భూమికి ఉప్పు వలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు కానీ గంప క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు మార్గదర్శకాలను 2 ఉదాహరణలతో ప్రభువు ఈరోజు మన ముందుంచుతున్నారు. మొట్టమొదటిది, ప్రభువును అనుసరించేటటువంటి ప్రతి విశ్వాసి సత్కార్యములు చేయుట ద్వారా మొట్టమొదటిగా భూమికి ఉప్పు వలె ఉండాలి. రెండవది లోకానికి వెలుగు. ఈ 2 క్రైస్తవ జీవిత ప్రామాణిక సిద్ధాంతాలుగా ప్రభువు ఈరోజు మన ముందుంచుతున్నారు. మొట్టమొదటిగా ఉప్పు, భూమికి ఉప్పు అనగా అర్థం ఏమిటి? ఎందుకు ప్రభువు మనం భూమికి ఉప్పు వలె ఉండాలని ఆశపడుతున్నారు? ఉప్పుకు ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అని మనం ధ్యానం చేసినట్లయితే, ఈ సృష్టిలో అనేక వస్తువులు ఉన్నాయి, కానీ ఉప్పు యొక్క మొట్టమొదటి లక్షణం ఏమనగా ఉప్పులో స్వచ్ఛత ఉంది. ఎందుకంటే ఉప్పు ఎలా తయారవుతుంది? సూర్యుడు, అదే విధముగా సముద్రపు నీరు యొక్క కలయిక ఉప్పు. మనం గమనించినట్లయితే సూర్యుడు స్వచ్ఛమైనటువంటి వాడు, అదే విధముగా సముద్రంలో జలాలు కూడా స్వచ్ఛమైనవి. పారేటటువంటి కాలువలాగా, మురిగి కాలువలాగా స్వచ్ఛత లేనిది కాదు సముద్రపు నీరు. ఈ 2 స్వచ్ఛమైనటువంటి అంశాల కలయిక వల్ల ఉప్పు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఉప్పుకున్నటువంటి మొట్టమొదటి లక్షణం స్వచ్ఛత. ఇట్ ఈజ్ ప్యూర్. ప్రభువు మీరు భూమికి ఉప్పు వలె ఉండాలి అని చెప్తున్నప్పుడు ఆయన ఉద్దేశం మనము కూడా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించాలి, పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ స్వచ్ఛతకు గుర్తుగా పాత నిబంధనలో లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనం, లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనంలో యావే దేవుడు బలులు అర్పించేటటువంటి సమయములో పాటించాల్సినటువంటి నియమ నిబంధనల గురించి తెలియపరుస్తూ ఈ విధముగా మనం వింటూ ఉన్నాం. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వచనము, మీరు సమర్పించు ధాన్య బలులు అన్నిటిలోనూ ఉప్పును చేర్చవలెను. నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉండవలయను కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్చుడు. ప్రతి ధాన్య బలిలో ఉప్పును తప్పకుండా చేర్చాలని యావే దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు అనగా కారణం ఇదే. మొట్టమొదటిది, ఉప్పులో ఉన్నటువంటి స్వచ్ఛత వల్ల ఆ ధాన్య బలి స్వచ్ఛతకి గుర్తు కనుక అది దహించి వేయటానికి ఉప్పును చేర్చాలి అని. కాబట్టి ఉప్పుకున్నటువంటి మొదటి లక్షణం స్వచ్ఛత మన జీవితంలో కూడా ఉండాలి. రెండవది, ఉప్పు దేనికి వాడతాం అనగా నిల్వ ఉంచటానికి వాడతాం. మనం పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు కానీ, రెఫ్రిజిరేటర్లు కానీ, ఫ్రీజర్లు కానీ ఏది లేనప్పుడు ఏదన్నా ఒక ఆహార పదార్థం నిల్వ ఉండాలి అంటే దానికి ఉప్పు వేయాలి. అందుకే మనం చేసుకునేటటువంటి మన ఆంధ్ర, తెలంగాణ ఇళ్లల్లో ఉన్నటువంటి పచ్చళ్ళు సంవత్సరం అయినా కూడా చెడిపోవు. ఎందుకనగా అది
ఉప్పు ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళలో, నిల్వ ఉంచటానికి ఉప్పును వేస్తారు. మరి మీరు ఉప్పు వలె ఉన్నారు అని ప్రభువు చెప్పటం, దాని వెనుక నిల్వ ఉండేటటువంటి లక్షణం దేనికి సూచన అనగా, ఏ విధముగా ఉప్పు ఆహార పదార్థాన్ని చెడిపోకుండా నిల్వ ఉంచుతుందో ప్రతి క్రైస్తవుడు తాత ముత్తాతల నుంచి సాంప్రదాయముగా పొందినటువంటి విశ్వాసాన్ని మనము నిల్వ ఉంచాలి. అది మనతోనే అంతరించకుండా మన తరువాతి తరానికి మనం ఆ విశ్వాసాన్ని నిల్వ ఉంచి వాళ్లకు అందించాలి అని, మీరు భూమికి ఉప్పు వలె అని రెండవ అర్థం. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే విశ్వాసాన్ని మరుసటి తరానికి ఇచ్చేటటువంటి విషయంలో మనం అసలు శ్రద్ధ కూడా తీసుకోవటం లేదు. ఒక్కసారి మన తాత ముత్తాతల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, వారు పొందిన కథోలిక విశ్వాసం తరువాత తరానికి ఖచ్చితముగా నేర్పించాలి, దాన్ని మనతోనే అంతరించకుండా ఈ విశ్వాసాన్ని నిల్వ ఉంచాలి, దీన్ని పరిరక్షించాలి అన్నటువంటి తపన ఇంతకుముందు తరాలలో ఉన్నట్లుగా మనకు లేదు. ఈ రోజున మన పిల్లలు ఏ కాడికి సైన్సు మ్యాథ్స్ బాగా వస్తున్నాయా, 100కి 100 మార్కులు వస్తున్నాయా, ఆ తర్వాత బీటెక్ చేసి యుఎస్ వెళ్తున్నారా, ఎంఎస్కి లేదా అని ఆలోచిస్తున్నామే తప్ప, నేను నా తల్లిదండ్రుల ద్వారా తాత ముత్తాతల ద్వారా పొందిన విశ్వాసాన్ని నేను కాచి పరిరక్షించి నిల్వ ఉంచి నా తరువాతి తరానికి నేను ఇస్తున్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ఉప్పుకున్నటువంటి రెండవ లక్షణం, అది నిల్వ ఉంచి పరిరక్షించేటటువంటి లక్షణాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. మూడవది, ఉప్పుకున్నటువంటి మూడవ లక్షణం, ఉప్పు కొంచెం వేసినా కూడా కూరలలో అది రుచినిస్తూ ఉంది. కేజీ మాంసం వండటానికి ఆ మాంసంలో కేజీ ఉప్పు పోయాల్సిన పని లేదు. కేజీ మాంసం వండటానికి కొంచెం ఉప్పు చాలు. ఆ కొంచెం ఉప్పు మాంసం మొత్తానికి కూడా రుచినిస్తూ ఉంది. అంటే దాని యొక్క సాంద్రత కొంచెమైనా కూడా అది ఇచ్చేటటువంటి రుచి మాత్రం అమోఘం. అదే విధముగా క్రైస్తవుల యొక్క సాంద్రత, మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే 3%, 4% మన భారత జనాభాలో మనం కూడా ఉప్పు కొంచెమైనా కూడా ఏ విధముగా కూరకు మొత్తానికి రుచినిస్తూ ఉందో, అదే విధముగా క్రైస్తవులు దేశం మొత్తానికి, యావత్ ప్రపంచానికి సంఖ్య తక్కువగా ఉన్నా కూడా రుచినిచ్చేటటువంటి జీవితాన్ని జీవించాలి. రుచినివ్వటం అంటే సత్క్రియల ద్వారా. ఈరోజు సువార్తలో మనం విని ఉన్నాము, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించాలి. రుచినివ్వటం అంటే మనం మంచి పనులు చేయటం. అందుకే ఈ రోజున భారతదేశాన్ని తీసుకున్నట్లయితే 2% ఉన్నటువంటి కథోలిక తిరుసభ ఇతర ఏ సంస్థ కూడా నడపనటువంటి అనాథాశ్రమాలు నడుపుతూ ఉంది. ప్రభుత్వము కూడా చేయనటువంటి సేవను కథోలిక తిరుసభ నడిపేటటువంటి, పేదల కోసం నడిపేటటువంటి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అనాథ శరణాలయాలు, ముసల వృద్ధాశ్రమాలు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇతర ఏ వ్యవస్థ, ఏ సంస్థ కూడా నడపనటువంటి సంఖ్యలో అంతమంది పేదలకు కథోలిక తిరుసభ మన దేశంలో సహాయం చేస్తూ ఉంది. రుచినివ్వటం అంటే ఇదే. మన సంఖ్య కొద్దిగా ఉన్నా కూడా మనం సత్క్రియల ద్వారా లోకానికి రుచినివ్వాలి. ఈ రుచినివ్వటానికి ఉదాహరణ ఈరోజు మనం మొదటి పట్టణంలో విని ఉన్నాం. కరువు సమయంలో ఏలియా ప్రవక్తకు దేవుడు ఆదేశించినటువంటి విధముగా ఆయన సరేఫత్ పట్టణములో ఒక విధవరాండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏం చేస్తూ ఉంది? పుల్లలు ఏరుకుంటూ ఉంది. తన దగ్గర ఏమీ లేదు, ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు. అయితే నీళ్ళు, ఆ తర్వాత రొట్టెను అడిగినప్పుడు ఆమె చెప్పింది, కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. రాజులు మొదటి గ్రంథం, ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణం 17వ అధ్యాయం. కొంచెం గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని, నా కుమారుడు నేను ఇప్పటికీ తిందుము,
ఆ మీదట ఆకలితో ప్రాణము విడుతుము. ఇక చివరిగా మిగిలి ఉన్నటువంటి పిండి మరొక భోజనానికి రేపటికి లేదు, ఇది తిని ఇక మేము మరణిస్తాము, ఎందుకంటే ఇంకా తినటానికి ఏమీ లేదు అని చెప్పినప్పుడు, నీవు విచారించవద్దు, నేను చెప్పినట్లు చేయి. మొదట మీ ఇంటనున్న పిండితో చిన్ని రొట్టెను చేసి నాకు పెట్టుము. మీరు తిన్న తర్వాత మిగిలింది నాకు పెట్టండి అంటలేదు ప్రవక్త. ముందు నాకు పెట్టి అటు పిమ్మట మీరు రొట్టె కాల్చుకోనండి. అయితే ఆమె మారు మాట్లాడకుండా, ఎవరు పెడతారు? మనం తిన్న తర్వాత మిగిలితే భిక్షగాళ్ళకి పెడతాం, లేదా ఆకలి గన్న వాళ్ళకి మిగిలితే తర్వాత పెడతాం. కానీ దేవుని యొక్క ప్రవక్త చెప్పిన విధముగా వాళ్ళు తినకుండా ముందు ఆ ప్రవక్తకు పెట్టారు. అయితే దేవుడు ఏం చేశాడో చూశారు కదా. ఆ తర్వాత కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోలేదు. సత్క్రియలు చేయటం అంటే, భూమికి రుచినివ్వటం అంటే ఇదే. మంచి పనుల ద్వారా ఇతరులకు సహాయపడటం, దీనికి ఉదార స్వభావం అవసరం. ఒకానొక వ్యక్తి ఒక అరణ్యములో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ వెళుతునేటటువంటి సమయంలో ఏదో ఒక రాయి లాంటిది కనిపించింది, ఒక రత్నము లాంటిది, దానికంతా మట్టి కప్పబడి కనిపించింది. ఏదోనని దాన్ని పట్టుకొని తన యొక్క సంచిలో వేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఈ వ్యక్తికి ఇంకొక బాటసారి కనిపించాడు. ఆ బాటసారి ఈ వ్యక్తిని అడిగాడు, అయ్యా తినటానికి ఏమైనా ఉంటే నాకు కొంచెం పెట్టు అన్నప్పుడు, ఈ వ్యక్తి ఈ రాయి ఉన్నటువంటి సంచిని తెరచి తనకున్నటువంటి ఆహార పదార్థాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, ఆ వచ్చినటువంటి బాటసారికి ఈ రాయి కనిపించింది. కనిపించిన వెంటనే ఆ బాటసారికి అర్థమైంది, ఇది మామూలు రాయి కాదు, అమూల్యమైనటువంటి రత్నము ఇది. కాబట్టి ఈ కలిగి ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అదేంటో తెలుసో తెలియదో అతనికి తెలియదు. కానీ ఆయన అప్పుడు అన్నాడు, నేను భోజనం అడిగాను కదా, భోజనానికి బదులు నాకు ఆ రాయి ఇవ్వు నాయనా అనగానే మారు మాట్లాడకుండా ఈ రాయిని కలిగినటువంటి వ్యక్తి ఆ రాయిని ఇచ్చివేశాడు. ఇచ్చివేసి ఆ రాయిని ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది సమయం తర్వాత ఆయన అనుకున్నాడు మనసులో, ఈ రాయి ఎంతో అమూల్యమైనటువంటి రాయి, ఇక ఈ రాయి, ఈ రత్నం నా దగ్గర ఉన్నట్లయితే ఇక నాకు ఏ కొదవ లేదు, నా పేదరికమంతా కూడా అంతరించిపోతుంది, నేను ఇక ధనవంతునిగా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. మరి ఆ పిచ్చి ఆయన ఏంటి రాయిని అడగంగానే ఇచ్చివేశాడు, దీని విలువ అతనికి తెలియదా అనుకున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వచ్చి ఈ రాయిని తిరిగి అతనికి ఇచ్చివేసి అతనితో ఈ విధముగా చెప్పాడు, అయ్యా మీకు తెలుసో లేదో ఈ రాయి మామూలు రాయి కాదు, ఎంతో విలువ కలిగినటువంటి రాయి. అయితే దీన్ని మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, ఎందుకంటే ఈ రాయి కంటే విలువైనది మీ దగ్గర ఉంది, నాకు దానిని ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఈ బాటసారి తన దగ్గర ఏముంది, ఒక సంచి తప్ప, ఈ రాయి కంటే విలువైనది నా దగ్గర ఏముంది అని తిరిగి ప్రశ్నించినప్పుడు, నీ దగ్గర విలువైనది ఇంకొకటి ఉంది, అదేమనగా ఇంత విలువైనటువంటి రాయిని నేను అడగగానే మారు మాట్లాడకుండా ఇవ్వగలిగేటటువంటి చేసినటువంటి మనస్సు నీకుంది, ఆ మనస్సుని నాకివ్వు. ఆ మనసు అడిగిన వెంటనే ఇంత విలువైన దానిని ఇవ్వగలిగేటటువంటి మనస్సు ఈ రాయి కంటే విలువైనది, అటువంటి మనస్సుని నాకివ్వు, అప్పుడు నేను ఇంకా ధనవంతున్నైతానని చెప్పి ఆ రాయిని కృతజ్ఞతా భావముతో తిరిగి ఇచ్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రుచినివ్వటానికి మనకు కావలసింది ఆస్తిపాస్తులు కాదు, మంచి మనస్సు, ఉదారమైనటువంటి మనస్సు, సత్కార్యములు చేయాలి అన్నటువంటి తపన. అదే మనం లోకానికి ప్రభువు మీరు ఉప్పు అని చెప్పినప్పుడు
ఈ 3 అంశాల వలె మనము జీవించాలని నేర్పిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా, మీరు లోకానికి వెలుగు, భూమికి ఉప్పు, లోకానికి వెలుగు. లోకానికి వెలుగు అన్నగా అర్థం ఏమిటి? కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో లోకానికి వెలుగుగా ఉండటం అంటే ఏమిటి అని పౌలు గారు మనతో చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 6వ వచనం, చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానము అను వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. చాలా లోతైనటువంటి అర్థం ఉంది ఈ మాటలో. క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై, జ్ఞానము అనే వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. అనగా ప్రభు యొక్క వెలుగును మనం పొంది ఆ వెలుగును ఇతరులకు మనం చూపించాలి. ఇట్ ఈస్ కాల్డ్ టు రేడియేట్. దేవుని నుంచి మనం పొందినటువంటి వెలుగు ఒక అద్దం. మనం చూసుకున్నట్లయితే వెలుతురుకు అద్దాన్ని పెట్టినట్లయితే అద్దం ఏం చేస్తుంది? ఆ వెలుతురును మళ్ళీ తిరిగి ప్రసరింపచేస్తూ ఉంది. మానవ జీవితం యొక్క సారాంశం అదే. దేవుని నుంచి మనం పొందేటటువంటి వెలుగును అది ఇతరులకు మనం ప్రసరింపచేయాలి. కనుక భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండే శక్తిని ఈ దివ్య బలి పూజ ద్వారా మనం పొందుదాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవుని చెంత అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈ రోజున మమ్మందరినీ భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండమని మీరు కోరుతూ ఉన్నారు. మీ యొక్క పిలుపును స్వీకరించి మేము పవిత్రతతో, స్వచ్ఛతతో రుచినిచ్చేటటువంటి, కాచి కాపాడి నిల్వ ఉంచేటటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించి మీ ద్వారా మేము పొందే వెలుగును ఇతరులకు ప్రసరించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, మా ధర్మదాతలందరినీ హేరాళముగా దీవించి వారి యొక్క మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను, పరులకు ప్రేమను దివ్యవాణి టీవీ ద్వారా మీ యొక్క రక్షణను, ప్రేమను పంచాలన్నటువంటి వారి యొక్క కృషికి గాను వారిని హేరాళముగా దీవించమని ఆశీర్వదించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబములను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులు తిరుకుటుంబమును వలె పోలి జీవించేటటువంటి శక్తిని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, అదేవిధముగా ప్రభువ ఈరోజు దివ్యవాణి టీవీ కోసం ₹1,00,000 మూల నిధిని ఇచ్చినటువంటి దాతలు చవ్వా రాయపరెడ్డి, మేరీ సునీంద్ర ఈ దంపతులను, మరి యొక్క వారి బిడ్డలు రాజీవ్ రెడ్డి, అమృత్ రెడ్డిలకు బంగారు భవిష్యత్తును అనుగ్రహించమని, ఈ కుటుంబాన్ని తిరు కుటుంబం వలె దీవించమని, దివ్యవాణి టీవీ ఎడల వీరికి ఉన్నటువంటి ప్రేమకు గాను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేకొను మా స్వామి చిన్ని కానుక, స్వీకరించు మా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్ని కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది సారేపతు విధవ కానుక, ఇదే మా జీవిత మధుర కానుక, ఇది సారేపతు విధవ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక, చేకొను మా స్వామి చిన్ని కానుక. మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత ఎఫ్రేము ఉత్సవ దినమున మేము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతిపాత్రముగా నుండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను ఒక నిరంతర నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద గల నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, దేవుని కన్నతల్లి మరియాంబతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ఎఫ్రేము గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు అపాయములకు గురి కాకుండా సంరక్షించుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారు విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. ప్రేమించుచున్నాము. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప స్వీకరింప ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. హృదయంలోనికి వేంచే మీరు నాయందు ఉన్నట్లుగా నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు ఎడబాయకుండునట్లు చేయుమని చేయమని వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం ఆత్మల తడిపే అమృతపానం ఆత్మల తడిపే అమృతపానం మధురం ఇది అతి మధురం మధురం ఇది అతి మధురం ఇదే ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు అందరూ అర్హులే పరమ విందుకు ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు ఆత్మశుద్ధి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్య విందు ఐక్యము చేయును దివ్య విందు ఇదే ఇదే జీవాహారం మరియ తనయుని మధురాహారం ఆత్మల తడిపే అమృతపానం మధురం ఇది అతి మధురం మధురం ఇది అతి మధురం ఇదే ఇదే జీవాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత ఎఫ్రేము ఉత్సవము నాడు మేము నీవు బోధించు సత్యములను అవగాహన చేసుకొని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము. మరువకయ్యా విడువకయ్యా నిన్నే నమ్మిన దాసుడనయ్యా, మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము. కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా. కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా. శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కావుమయ్యా. శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కావుమయ్యా. మరువకయ్యా విడువకయ్యా నిన్నే నమ్మిన దాసుడనయ్యా, మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము. యేసయ్యా నువ్వేనయ్యా నా దైవము, యేసయ్యా నువ్వేనయ్యా నా జీవము.